ऐसे की चल रही पूरा आना चाहिए तू अरे नहीं హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిల్లు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అని చెప్పే ముందు అయితే ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలే అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకే వీడియోలు పెట్టలే. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ వస్తాయి, ఇక మీరు చూసి ఎంజాయ్ చేయండి. మొత్తానికి అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. ఇక లైన్ చూస్తేనేమో ఇక మన కిలోమీటర్ లైన్ ఉన్నది. మొత్తానికి అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, ఇక స్టార్ట్ అయినాం. ఈ మళ్ళీ మనకి ఇట్లా మధ్య ఇట్లా ట్రాఫిక్ కలిగింది అనుకో, మనకు అసలే ట్రాఫిక్ అంటే పడది. మళ్ళీ గంటల పొంట లేట్ అవుతుంది, అక్కడనే ఉన్న టైం మొత్తం అక్కడ వేస్ట్ అవుతుంది. ట్రాఫిక్ ఆ ముందుకే మనం చెప్పని వెళ్ళిపోవాలి. నేను మన తెలంగాణ నుంచి వెళ్ళి ముంబై కష్టపడితే బైక్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రైన్లో. అప్పుడైతే మన బైక్ మన అది ఉంటేసిన హ్యాండిల్ది మన బ్రేక్ ప్యాడ్ ఉంటేసిన బ్రేక్ ఇట్లా పట్టుకున్నది లివరు, ఆ లివర్ అయితే కూడా ఇరిగిపోయింది. హ్యాండిల్ క్రాస్ అయినాయి, కింద మన బ్రేక్ లివర్ కూడా క్రాస్ అయింది. కొంచెం కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా కానీ వాడు మాట్లాడి తిరిగేటైతే మనకు ఆ కంప్లైంట్ రాసినా కానీ ఆ ఫాయిదా లేదు. ఎందుకంటే వాడు అక్కడ కొమ్మంటాడు. నేను అనుకున్నట్టు మళ్ళీ ట్రాఫిక్ బండి పోతే పోనీ అన్నయ్య వచ్చినాడు, వినలు తెచ్చినాడు. ఇప్పుడు ఇంకెళ్ళి వస్తావురా? కొటేషన్ చెప్తా, కొటేషన్ కాదు కానీ మన మూడ పట్టిన ఆంబులెన్స్, మన మూడ ఆంబులెన్స్, మన ఉన్నాం సైలెన్స్, ఎందుకంటే స్టెప్ అవుతుంది. ఆయనకి మన బండి అయితే ట్రాఫిక్ నడితే మజా రాదు, కానీ ఇట్లా హైవే టు హైవే నడితే మాత్రం మజా వస్తుంది. అంటారు డ్రాగ్ రేసి కొట్టుడుతోనే, ఇట్లా డ్రాగ్ ఇట్లా కొంచెం డ్రాగ్ చేస్తూనే మన పికప్ ఇట్లా వెళ్ళిపోతుంది బండి మనది. బండి ఎంత స్పీడ్లో ఉన్నా కానీ మనకైతే మంచిగా కంట్రోల్ అవుతుంది. దీనికి బ్రేకింగ్ సిస్టమ్ అయితే మంచిగా ఉంటుంది. బండి మీద స్పీడ్ కూడా కాదు, కంట్రోల్ చేసే అంత కెపాసిటీ ఉంటేనే స్పీడ్ పోవాలి. ఎప్పుడు షర్ట్ దిగానా వైట్ షర్ట్ వచ్చి తెల్లంగి అడిగే వరకు మొత్తం బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఆడ నడుపుతున్నారు అయితే కుర్రాను నడిపేది అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నేను బండి నేర్చుకోమని. ఎట్లా రా ఇట్లా అయితే నీకు ఇట్లా అయితే అర్థం కాదు, అందుకే వీడియోలో చెప్తాను. ఇట్లే మన ఇంటికాడ కొమ్మరవెల్లి మల్లన్న, కుండాట అంజన్న, వేములవాడ ఎట్లనో ఇగో ఇక్కడ ఇది కూడా అట్లనే సేమ్. ముంగడ ఒక బండి పోతుంది, ఆ బండి పేరు ఏంటంటే G800. ఆ బండికి ఆయన ఎగ్జాస్ట్ పెట్టించండి, ఎగ్జాస్ట్. దానికి ఒక మీటింగ్ వస్తుంది చూడండి మంచిగా. అరే బండి చూడరా బాబు, సైలెన్సర్ తప్పుడు నీ అమ్మ బండి క్రేజీ నడుపుతా అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? మనకి R15 నడితేనే ఇంత క్రేజీ ఫీల్ ఉంటే అమ్మా బండి చూడు. मतलब अरे तो आवाज कैसे यार देगा? इसका आवाज देखो कैसे आ रहा है, आवाज इसके हम महाराष्ट्र जुडिशियल अकाडमी. అరే అక్కడికి అంత మంచిగా వీడియో రికార్డ్ చేసేదని లేదు, చేయొద్దని ఉన్నది. మనం వీడియో పట్టుకొని పోతాను, కెమెరా పట్టుకొని అడుగుతున్నాను. ఎత్తుడు చెట్ల ట్రావెల్ చేస్తే సేమ్ మన కేరళ ఉన్న ఫీలింగ్ వస్తుంది. क्या
స్పీడ్ బ్రేకర్ పోతే ఇద్దరు అబ్బా అరే తప్పురా రే నాని దాని కూడా కటింగ్ చేపిస్తారని नहीं तो है क्या क्यों మా ఫ్రెండ్ వెంకట పెళ్ళి అయినాక నా బండి కొన్నాడట ఎందుకురా అంటే గుర్రం కొన్నాడట వాళ్ళు కొడుకుని ఆ గుర్రం పంపించాడట స్కూల్కి అట ఎందుకురా అంటే మగజిరేలా రామచూరం వదిలేసినావా ఇట్లా చిక్కుడు 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 సేమ్ అట్లనే పోతాడట అలా కొడుకు కూడా वो पता है वो लटरी हाँ इसको क्या बोलते हैं हम बोलते हैं तेलगालू ताड़ी चट्टू बोलते हैं ताड़ी चट्टू हाँ ताड़ी बोलते ताड़ी ताड़ी चट्टू मेरे गांव में ना वो सबसे फेमस है वो तेलंगाना में आंध्र में दोनों में बहुत फेमस है वो तेलगालू మొత్తంగా అయితే లొకేషన్ అయితే రీచ్ అయినాం ముంగటికైతే బండ్లు పోతారు కదా ఓన్లీ 4 వీలర్స్ ఉన్నట్టున్నది బండి అయితే అక్కడ పార్కింగ్ అని చెప్పిండు సైడ్కు మన బండి అయితే అక్కడ తీసుకోదాం మామూలుగా రిక్వెస్ట్ చేస్తారు కానీ అది కలవని పని బండి అయితే ఇక తింపాలి తింపిపోతే సెట్ అమ్మ మామ ఇది చూడు మన పాము కూస ఉండదా అది ఇల్లు ఉన్నది బండి సిరికిందా अरे बाबू अरे दिखा यार मेरे को तेरे गाड़ में गया पावड़ता नहीं वो भयपड्डाడు देख लग गया चल इसको लेके जाना वो गाड़ लेके आएगा काटने के लिए ఎవరికైనా హెల్మెట్ అవసరం ఉంటే ఇది కడియేసుకొని పోతారు మనం కొట్టుకైతే బండి ఫ్యాన్ ఆన్ అయింది मैं नచ్చింది అయితే ఒక 4 వచ్చినాం నాతోని 4 ఇంకా 3 ఈ ఒక ఈనే ये పెద్ద మనిషి ఎక్కడి నుంచి వెళ్ళంటే सर आपको गांव कौन सा है सर गांव झारखंड हीरो अरे गांव बोलते ना रुक जा ए समर्थ एक कर्नाटक है समर्थ आगे जा रहे हैं देख महाराष्ट्र भी सर आप बॉर्डर आप जयपुर ఒక్కొక్క స్టేట్ నుంచి ఉన్నారు ఫేస్ వాష్ కోసం అయితే ఒక 2 వాటర్ బాటిల్ తీసుకుంటాను ముఖం అంతా మొత్తం జిడ్డు అయింది మొత్తం మరుకోవాలి కవాసాకి 800 కింద వారైతే వేస్ట్ ఇంకా ఇంట్లో వారేయాలి డస్ట్బిన్లో ఇంకెప్పుడు నేర్చుకుంటున్నాం మారండి ఇకనైనా మారండి फाइनली हम लोग पहुंच चुके हैं पहुंच चुके हैं మొత్తం ఇంకా అయితే ఏర్నా ఇక్కడ అరే वो బుద్ధిస్ట్ టెంపుల్ కదా వీళ్ళు వచ్చిన టెంపుల్ మర్చిపోయారు మొత్తానికి అయితే గ్లోబల్ విపాసన పకోడా టెంపుల్ అట ఆ టెంపుల్ అయినా वो बुद्धिस्ट टेंपल हाँ वेरी गुड यार अभी सीख रहा हूँ ఏ మన నేపాల్ ఎట్లుంటుందో ఇక్కడ అట్లా ఉంటుంది సేమ్ యాస్టీజ్ వీడు చెప్పిన పేరు వేరే ఉన్నది ఇక్కడ వేరే ఉన్నది మయన్మార్ విపాసన గేట్ అట बर्मील लैंग्वेज अट बर्मील इंग्लिश अरे मेरे फोन में तो बहुत బ్యాగ్ అయితే చెకింగ్ అవుతుంది ఆ వీడియో ఇయ్యకన్నాడు మనం వీడియో ఇవ్వకుండా ఇక మన బ్యాగ్ అయితే చెకింగ్ అవుతారు అరే జిబ్బి లాగా అంటాడు ఏ పక్కన జిబ్బు తీసి మళ్ళీ పెట్టాలా కదా జిబ్బు తీసినప్పుడు डोंट मिस इट इंटरनेशनल लेवल का बनाया है 7 हॉल है फुल ऑफ एसी फैसिलिटी एयर कंडीशन
पहला माला ऐसा चाहिए, इधर नहीं जाना है। पहला माला अरे वो इसको दे वो ఇక్కడైతే మా ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది ఎప్పుడు సరేనా పర్లే మా మన అయితే తెలుగు హిందీ మే हिंदी हाँ मराठी नमन करे सब धर्म को धर्म करे कल्याण धर्म सदा रक्षा करे धर्म बड़ा बलवान। వీడియో అయితే మొత్తం అవుతుంది 0.66 పెట్టినా కానీ మొత్తం కవర్ అయితే లేదు, అంత పెద్దగా ఉన్నది. धर्म हमारा बंधु है सका सहायक मीत चले धर्म के पथ पर रहे धर्म के प्रति। बाहर भीतर एक रस सरल स्वच्छ व्यवहार कथनी करनी एक सी यही धर्म का सार। మనం అయితే కిందికి వెళ్ళొచ్చినాం. అక్కడ ఎంత మీదకి వచ్చినాం అంటే ఇది ఉంది చూసినామా, ఇది కింద ఒక గంట ఉంటుంది, పెద్ద గంట. ఆ గంట మనం ట్రై చేద్దాం, అది కొడితే మస్తు పెద్ద సౌండ్ వస్తుంది. లోకల్లో మాకు ఏం అవసరం ఉన్నా కానీ మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి ఎక్కడ పోదామన్నా కానీ ఏ అవసరం ఉంటుందన్నా కానీ ఏదైనా ఈ లోకల్ ఏ అవసరం ఉన్నా మొత్తం వాడే. మొత్తం राजकुमार सिद्धार्थ गौतम को बोधि प्राप्त हुई और वे सम्यक संबुद्ध बने। उन्होंने उत्तर भारत के गांव और नगरों का भ्रमण कर लोगों को सारे दुखों से मुक्ति पाने का मार्ग सिखाते हुए धर्म चक्र को प्रवर्तित किया। उनकी शांति और सामंजस्य की शिक्षा का ఎంత పెద్దగా ఉందంటే మాకే తిరిగి కాళ్ళు వస్తున్నాయి. నా డౌట్ ఇంకా లోపడి ఉన్నట్టున్నది, అందుకే ఇక్కడ చూపుతారు. బయట ఎంత క్రేజీ ఉంటే మరి లోపల ఎంత క్రేజీ ఉంటుందో. నేను ఇంతమంది స్టార్టింగ్ అని చెప్పినా కదా, ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పినా కదా. నేను అసలే ఊహించలేదు తెలుసా. అసలు ఆ లోపలికి వెళ్ళాక ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఫస్ట్ టైం మాకు చెప్పారు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఆ లోపలికి కొడితే ఫోన్ సైలెంట్లో పెట్టాలి, సైలెంట్లో పెట్టి మీరు సైలెంట్గా ఉండాలి అన్నారు. కానీ మేము అనుకున్నాం అంటే అంతగానే ఉండదు, బయట చెప్పినట్టు లోపల ఉంటుంది అనుకున్నాం. లోపలికి కొడితేనే ఫోన్ సైలెంట్లో పెట్టినాం, ప్రతి ఒక్కటి సైలెంట్ అయిపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటిదంటే మన బ్రీతింగ్ మనకేం పడుతుంది అంటే అంత సైలెన్స్ మెయింటైన్ చేసిన. స్పెషాలిటీ ఏంటిదంటే 8,000 మంది ఒకటిసారి ఇంట్లో మెడిటేషన్ చేయొచ్చు, ధ్యానం. ఇంకొకటి ఏంటిదంటే మన సపోర్టింగ్ పిల్లర్స్ లేకుండా దీన్ని కన్స్ట్రక్ట్ చేసారు. ఇది దాని స్పెషాలిటీ. గౌతమ్ బుద్ధ గారి
టీచింగ్ స్కూల్ అన్నట్టు. స్కూల్ అంటే ఆయన ఒక జ్ఞాపకంగా ఇది ఒక మళ్ళీ బిల్డ్ చేశారు అన్నట్టు. దీన్ని బిల్డ్ చేయడానికి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు పట్టింది. ఇందులో స్పెషల్ డిజైన్ ఏంటిదంటే ఇందులో సపోర్ట్ పిల్లర్లు అసలే లేవు, మళ్ళీ కంప్లీట్ बुड्ढी का मैंने कहा था तू खा रहा है। बुड्ढी का तो जवानी पूरी है यार। अरे नहीं, हमारे में पता नहीं क्या बोलते हैं, हमारे में बोलते हैं पिच मिठाई। ये उड़ जाता है पता है? हाँ उड़ जाते हैं। मतलब मैन इवेपोरेट होता है क्या? हाँ पता नहीं पड़ेगा, मुंह में रखेगा। ये मुंह में रख, गायब हो रहे गायब हो जाता है। ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బాల్ ఎంత అయితే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది. దీని ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాం మామ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అందరం అంటున్నాం మన లైఫ్లో ఒక్కసారి విజిట్ చేయాలి ప్లేస్ అంటున్నాం, డ్రీమ్ ప్లేస్ అని. అందులో ఇప్పుడు మనం కేదార్నాథ్ ఒకటి, తిరుపతి పెట్టుకుంటారు, కేదార్నాథ్, తిరుపతి, లేకపోతే శ్రీశైలం ఇంకా అన్ని పెట్టుకుంటారు కదా. ఇది కూడా ఒక మన లైఫ్లో పక్కా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. ఇది పక్కా స్ట్రాంగ్లీ అయితే రికమెండ్ చేస్తాం. సరే మామ, ఈ వీడియో తింటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, పక్కా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై శ్రీరామ్.